చట్టాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలి. న్యాయ చైతన్య సదస్సులో జిల్లా జడ్జి కె సునీత పాల్గొన్న కలెక్టర్, పోలీస్ కమిషనర్. చట్టాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా జడ్జి కె సునీత హితవు పలికారు. జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ, పోలీస్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో శనివారం దర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలో నిర్వహించిన న్యాయ చైతన్య సదస్సుకు జిల్లా జడ్జితో పాటు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ ఎస్ కల్మేశ్వర్ తదితరులు విచ్చేసి ప్రజలకు చట్టాల పట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ పౌరులకు రాజ్యాంగం ద్వారా అనేక హక్కులు కల్పించబడ్డాయని అన్నారు. పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు. అయితే కొన్ని వీడీసీలు అనుసరిస్తున్న తీరుతో చెడ్డ పేరు వస్తుందన్నారు. ఎవరైనా సరే చట్టానికి లోబడి పనిచేస్తే ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదని, ఏవైనా సమస్యలు, ఇబ్బందులు ఉంటే న్యాయ సేవాధికారి సంస్థను సంప్రదించవచ్చని సూచించారు. ఈ సంస్థ ద్వారా అవసరమైన వారికి ఉచితంగానే న్యాయ సేవలు కూడా అందించబడతాయని తెలిపారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ గ్రామాల ప్రగతి కోసం ప్రజల శ్రేయస్సు ఆకాంక్షిస్తూ గ్రామ అభివృద్ధి కమిటీలను తీసుకునే నిర్ణయాలపై ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు ఉండవని స్పష్టం చేశారు. పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ మాట్లాడుతూ ఏవైనా సమస్యలుంటే ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం దృష్టికి తెచ్చి పరిష్కరించుకోవాలి తప్ప ఎవరికి వారు చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జి పద్మావతి, ట్రైనీ ఐపీఎస్ చైతన్య, అదనపు డీసీపీ జయరాం, ఏసీపీ విజయసారథి, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, ఎంపీపీ సారిక, సర్పంచ్ వెంకటేష్, తహసీల్దార్ మాలతి, ఎంపీడీఓ లక్ష్మణ్, గ్రామస్తులు, గ్రామ కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఆ ఊర్లో ఉన్న కట్టుబాట్లకు, ఆ ఊర్లో ఉన్న నడవళ్లకు, తర్వాత తరతరాల నుంచి వాళ్ళ కుటుంబీకులు ఉండే ఆ బంధాలతోటి బయటికి రావడం లేదు. వాళ్ళు కొన్ని సమస్యలు చెప్పుకోవడం లేదు. మీరందరూ కూడా కలిసిమెలిసి ఉంటే మీకన్నా ఎక్కువ సంతోషించేది మేమే. ఎందుకంటే మాకు కూడా ఎలాంటి సమస్యలు, లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఉండేవి కదా. ఈ నాటి కార్యక్రమానికి మీరు ఇంత పెద్ద ఎత్తున వచ్చినందుకు, మాకు సహకరించినందుకు నేను మొదటిగా ధన్యవాదాలని తెలియజేస్తున్నాను. మనకి సర్పంచ్ గారు చెప్పినట్లు ఈరోజు ఈ కార్యక్రమము ఇందుకు ముందు జరిగినటువంటి ఒక ఇష్యూని ఉద్దేశించి ఈనాటి కార్యక్రమాన్ని పెడుతున్నాం అనేది కాదు. ప్రతి నెల జిల్లా న్యాయ సేవ సమితి ద్వారా మేము ప్రజలకి న్యాయాంగాన్ని గురించి అనేది ఒక సంస్థను చాలా పాత కాలం నుంచి నడుచుకుని వస్తుంటాం. కొన్ని కుటుంబాలు ఉన్నప్పుడు ఆ కుటుంబాలని వాళ్ళు పాటించేటువంటి సంప్రదాయం ద్వారా వాళ్ళందరూ కలిసిమెలిసి ఉండేదానికి అధికారులు, ఇక్కడికి విచ్చేసిన విలేజర్స్, మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. సో ముఖ్యంగా మనకి డిఎల్ఎస్ఏ అంటే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. సో మనకి జ్యుడిషియరీ వాళ్ళకి వచ్చిన కేసెస్ అంటే హైకోర్టు లెవెల్లో కావచ్చు, డిస్ట్రిక్ట్ లెవెల్లో కావచ్చు, వాళ్ళకి వస్తున్న కేసెస్ ని అనాలిసిస్ చేసి, సో దానికి అనుగుణంగా ఈ ఫీల్డ్ లోన మనకి మీటింగ్స్ అనేవి కన్వీన్ చేస్తూ ఉంటారు. సో ముఖ్యంగా మనకి ఆర్ఫనేజెస్ లో కానీ, డిజేబుల్డ్ వెల్ఫేర్ కానీ, అదేవిధంగా ట్రాఫిక్ ఇష్యూస్ అంటే మనకి ఒకవేళ ట్రాఫిక్ డెత్స్ ఎక్కువైనా, అదర్వైజ్ కేసెస్ ఎక్కువగా ఫైల్ అవుతున్నా, సో ఏదైతే మనకి న్యాయస్థానాలకి వస్తున్నాయో కేసెస్